సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2001 సిద్ధార్థ హైస్కూల్ పాఠశాలకు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసి మెమంటోలు అందజేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తమకు విద్య బోధించిన ఉపాధ్యాయులను సన్మానం చేసి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారంతా ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. మమ్మల్ని నమ్మి పూర్తి బడికి మిమ్మల్ని మా బడికి పంపించినారంటే ఒకటే ఒక విశ్వాసం, అక్కడ సార్ ఉంటాడు, మా పిల్లలకి లాభం జరుగుతుంది అని మీ పేరెంట్స్ నమ్మి మా దగ్గరికి పంపించిన వ్యవస్థ. ఎక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వారిని తీసుకొని వచ్చి పిల్లలకి ఇబ్బంది జరగకూడదు సిలబస్కు, దాంట్లో బెస్ట్ టీచర్గా ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి మీకు అందరికీ వాళ్ళ చేత పాఠాలు చెప్పించిన సందర్భం గుర్తుకొస్తా ఉంది. సో అలాంటి టీచర్ల పర్యవేక్షణ లోపల మీకు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు కాబట్టి మీరు ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతా ఉన్నది. దానికి బాగా సంతోషం. మీ పిల్లల్ని వాళ్ళకు డబ్బులు లేవనో, అధికారం లేదనో, హోదా లేదనో, మీకు సరిరానో వాళ్ళతో కలపకుండా ఉండే ప్రయత్నం చేయదు. దయచేసి పిల్లలందరినీ మీ కుటుంబాలందరితో కలపండి. అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభం జరుగుతుంది. నెగటివ్ రీజన్ను జీవితంలో ఎప్పుడు వెతుక్కోదు. నెగటివ్ దిక్కు ఎప్పుడు పోదు. అసలే ధైర్యంతో సమస్యలు ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యం మనకు ఉంటే రేపటి రోజు మన కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోజు కోసం పరితపిస్తూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి, మనం వేసుకున్న ప్రణాళికలను మారుస్తూ ఉండాలి. తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మీరు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలంటే, సో
సుఖంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకోను. సుఖంగా ఉండడం ఉండకపోవడం అనేది డిఫరెంట్. కానీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మటుకు తప్పకుండా ప్రేమ, వాత్సల్యం, దయ, కరుణ అనేది మన దగ్గర ఉంటే తప్పకుండా మనం సంతోషంగా జీవించగలుగుతాము. మన పిల్లలు కూడా హ్యాపీగా ఉండడానికి ఆ పరిస్థితులు అనుకూలిస్తాయి. మీరందరూ మీ పిల్లల్ని రాబోయే రోజుల్లో మీరందరూ చూస్తూ ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. డ్రగ్స్కు ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉన్నారు. చిన్న పిల్లలకు 4-5 తరగతి నుంచి చాక్లెట్ల రూపం లోపల పిల్లలకి డ్రగ్స్ను అలవాటు చేసే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దయచేసి ఆ పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. పెంపకం విషయం దేవుడేదు. అలాంటి వాటి బారిన పడకుండా పిల్లల్ని కాపాడి ఈ సమాజానికి మీరు అందించగలిగితే అంతకంటే ఇంకా మీ దగ్గరికి వెళ్ళి మేము కోరుకునేది ఏం లేదు. రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరం పడి చాలామంది విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూల్లో పంపించిన రోజులు మనం చూసినాం. ఇక రాబోయేటి అన్ని వృద్ధాశ్రమాలే. కాబట్టి ఇప్పుడు మీరందరూ హుస్నాబాద్లో చదువుకున్నారు. నాకు తెలిసి సగం మంది హైదరాబాద్లోనే స్థిరపడ్డట్టు కనబడతా ఉంది. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి? తీసుకుపోయి మీతోటి ఉండగలిగిన నిరాలు ఉంచుకోండి, ఇబ్బంది లేదు. కానీ గ్రామీణ వాతావరణానికి, సెమీ అర్బన్ ఫెసిలిటీస్కి అలవాటు పడ్డోళ్ళు అర్బన్లో ఉండడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మేము కూడా పూర్తి స్థాయిలో ఒక వృద్ధాశ్రమాన్ని హుస్నాబాద్లో ఏర్పాటు చేయడం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి ఎవర్ గ్రీన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవాళ ఒక సురేందర్ రెడ్డి స్టార్ట్ చేస్తే, లేకుంటే ఇంకా టీమ్ ఆఫ్ టీచర్స్ స్టార్ట్ చేస్తే, రేపు సురేందర్ రెడ్డి పోతే ఆ వ్యవస్థ ఆగిపోకూడదు. అది నిరంతరాయంగా జరగాలి. ఫీజు తీసుకున్న దానికి సాటిస్ఫాక్షన్ చేయాలి అనే దానికి కారణం. సో అందుకే మరీ వెతికి మంచి టీచర్ను పెట్టి స్కూల్ను సక్సెస్, మీ జీవితంలో సక్సెస్ చేయగలిగినారు. సో దానికి మీరు ఎంతో రుణపడి ఉన్నారు సార్కు. అది ఇవాళ మీరు చెప్తే కూడా తెలిసింది. టీచర్కి మిగిలేదు ఒకటే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటే మిగులుతుంది టీచర్కి, వేరే ఏది మిగలదు. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక టీచర్కి దక్కుతుంది, మిగతా వాళ్ళు దక్కదు. ఎందుకు అంటే టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏది ఆశించాడు. ఇలా మీరందరూ మంచి పొజిషన్లు ఉన్నారు, అది చెప్పుకొని గర్వపడతాం అంతే తప్ప అవి ఉన్నాయి హార్డ్ వర్క్ నా వల్ల నువ్వు అయినవు బికాస్ ఆఫ్ మీ అని ఏ టీచర్ చెప్పుకోడు. ఒకసారి 92లో నేను స్కూల్లో చేస్తున్నప్పుడు ఒక బిజినెస్ పర్సన్ వచ్చిండు. ఇద్దరం కలిసి ఒకటే బైక్ మీద వస్తున్నాము. ట్రాఫిక్ జరిగింది. ఏంటి అంటే అతను నాతో ఏమన్నాడంటే, సార్ నేను నా ఆఫీస్లో కూర్చొని నిమిషాలలో లక్షలు ఫోన్ చేసి వస్తాయి సార్, మీకు వస్తాయా సార్ అని అడిగాడు. సరే నీకు లక్షలు వస్తాయి, రోడ్డు మీద నువ్వు నేను కలిసిపోదాము, నీకు ఎవరైనా విజిట్ చేస్తారా చెప్పు అని. ఎవరు విజిట్ చేయరు, టీచర్ మాత్రం అందరు నమస్తే సార్ చెప్పుకుంటూ పోతారు. అదే టీచర్కి దక్కేది. టీచర్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే, వేరేం కాదు అని. ఏ బిజినెస్లో ఉండండి, ఏ ప్రొఫెషన్లో ఉండండి, నిరంతరం నేర్చుకుంటేనే మనకి వాల్యూ ఉంటుంది. ఇప్పటికీ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు అంటే అలాంటి కష్టం చేస్తేనే గుర్తుంటారు. ఆ యొక్క థీమ్, ఆ యొక్క కాన్సెప్ట్ అంత డీప్గా చెప్పింది. ఇప్పటికి కూడా నా మనసును అంత కకావికలం చేస్తే సార్ మీరు చెప్పినటువంటి వర్డ్స్ని ఇప్పటికి కూడా అంటే డిజార్డర్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా గుర్తు చేసినట్టు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఇట్లా నా స్టూడెంట్స్ ఇక్కడ హుస్నాబాద్లో దాదాపు ఒక 20 మంది టీచర్లు ఉన్నారు. 20 కాదు, ఒక 20-30 మంది దాకా టీచర్లు ఉన్నారు అని అనిపిస్తుంది. అలాంటి వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన చిన్నారులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీకు మీ ప్రొఫెషన్లో మంచిగా వండుకుంటూ ఫస్ట్ మీ సర్కిల్కి ఆ ప్రొఫెషన్లో ఉన్న పిల్లలకు కొంచెం మీ సహకారాన్ని అందించి మీ ఫ్రెండ్ సర్కిల్ని ఇంకా కొంత ఎన్లైటన్ చేసుకోవాలని కోరుకుంటూ మంచి ఆరోగ్యాలతోటి సమాజానికి మంచి సేవ చేస్తారని కోరుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా కలవడం అనేది ఇంపార్టెంట్. స్నేహితులను ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. బెస్ట్ ఈజ్ ద ఫ్రెండ్.
కాబట్టి మీరు ఇప్పుడు ఎట్లయితే కలిసి ఉన్నారో మీరు కోఆర్డినేట్ కూడా అట్లాగే కలిసి ఉండాలి. రెండోది మిస్యూజ్ చేయొద్దు, మిస్గైడ్ చేయొద్దు, చీటింగ్ చేయొద్దు. సార్ చెప్పినట్టు ఇంకొకటి చెప్తున్నా, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ ఫ్రెండ్స్. ఆ చరిత్ర ఎప్పుడు మచ్చ లేకుండా ఉందో ఆ మచ్చ లేకుండా ఉండే బాధ్యత కూడా మీది. అందరం కూడా ఒక హ్యాపీనెస్ కోసానికి ఒక పేరు కోసం చేస్తున్నాం. ఆ పేరును మీరు నిలబెట్టినని మేము అనుకుంటున్నాం. ఆ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో మీరు మంచి పొజిషన్లో ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కొంత మాకు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. మేము పనిచేసినందుకు గుర్తింపు అనేటువంటిది మేము ఈరోజు కూడా నా ఫ్రెండ్స్తో నేను చెప్పేది ఏంటంటే, నాతో చదువుతున్నటువంటి చాలామంది మా ఫ్రెండ్స్ వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నారు. కానీ నేనేం సంపాదించలేదు, కానీ నాకు ఈ పిల్లల మధ్య ఉన్నటువంటి సంతోషము, ఈ ఆనందము, ఈ గుర్తింపు, ఈ గౌరవము అనేటువంటిది నాకు చాలా తృప్తినిచ్చింది. ఒక ఉపాధ్యాయుని యొక్క గౌరవం అనేటువంటిది మనము విశదీకరించలేము. సమాజంలో ఇప్పటికి కూడా ఒక మంచి ఉపాధ్యాయునికి చాలా గౌరవం చేంజ్ కావడం వల్ల ఉపాధ్యాయునికి ఉన్న విద్యార్థికి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం వచ్చేసింది. చాలా విద్యార్థులు కూడా ఉపాధ్యాయుడు అంటే భయం అనేటువంటిది లేకుండా ఒక ఫ్రీడమ్ ఎడ్యుకేషన్లో కూడా, ఫ్రీ ఎడ్యుకేషన్లో కూడా నేర్చుకుంటా ఉన్నారు. రాబోయే రోజులలో ఉపాధ్యాయుడు అంటే భయం అనేటువంటిది ఇంకా కూడా ఉండకపోవచ్చు. సరే, అది మంచిదా మరి చెడ్డదా అనేది మాకు తెలియదు, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 25 వసంతాలు పూర్తి చేసుకుని ఎస్ఎస్సి పూర్తి చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఈరోజు అంటే 25 వసంతాలు పూర్తి చేసుకున్నట్టయితే లేరు మీరు. స్టిల్ యు ఆర్ యంగ్, లుకింగ్ యంగ్. వయసు అందరూ ఆల్మోస్ట్ సెట్ అయింది అనుకున్నట్టయితే అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ కూడా అయితే అందరం కూడా హ్యాపీనే ఉన్నాం. మీ అందరూ చూస్తుంటే ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండు. స్టిల్ దీన్ని మీరు కంటిన్యూషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే హ్యాపీనెస్ ఏంటంటే నేను చదువుకున్న స్కూల్లో దానికి హెచ్ఎం నిన్న ఫోన్ చేసిన ఆరోగ్య సమత నేను గుర్తుపడతానా అనుకున్నా కానీ పట్టలేదు. సారీ, ఆ సబ్జెక్ట్ పరంగా ఫిజిక్స్లో మాత్రం ఒక లెసన్ కాగానే స్లిప్ టెస్ట్ పెట్టేది. కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా నేను చాలా మంది గుర్తుపెట్టుకున్నాను. ఇందులో నేను ఇంకా మిగతా విషయాలు చెప్పడానికి ఏం లేదు, కానీ చాలామంది చాలా రంగాలలో స్థిరపడ్డారు. మీ రంగాలలో మీరందరూ కూడా మంచిగా నిలబడ్డారంటే ఆనాడు మీకు అన్ని అవకాశాలు కల్పించినటువంటి, ఆ రోజు మీకు అన్ని అవకాశాలను అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించినటువంటి మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ చాలా అదృష్టవంతులం మేము. ఎందుకంటే చాలా మంచి మంచి పొజిషన్లో నిలబడడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తే మీరు అందరూ కూడా దాన్ని నిలబెట్టుకున్నారు. ఏంటంటే క్రమశిక్షణ ఉంటే చదువు తనంతట అదే వస్తుంది. అది బీజం వేసింది మా సార్ సిద్ధార్థ సురేందర్ రెడ్డి సార్, అంటే సుజుకి సురేందర్ రెడ్డి సార్ అంటే దాట్స్ టుడే మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే దానికి నో డౌట్ ఇట్స్ ఎ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్కి అది మీద అలవాటు చేసుకోలేదంటే అది కేవలం సార్ దగ్గర. సారు నేను చాలాసార్లు స్కూల్ ఎట్లా ఉండాలి, ఆ విజన్ ఎట్లా ఉండాలి అనేది చాలాసార్లు డిస్కస్ చేసుకునేది. He worked up to the mark. Yes, in those days punishment is the main key of the students to open your minds. Yeah, of course, he has threatened you much more. So even then, the relation between the students and teachers and between correspondent and the students, it is a well relation. It's a good relation. So that Surendra Reddy sir is a best teacher, best correspondent in those days, and he has given me a chance, a good opportunity. So may I have a hug with you, sir? చాలా బాగా చదువుకున్నారు, మంచి ప్రయోజకులు అయ్యారు. ఎందుకంటే చదువులో ఉండేటువంటి సారాన్ని గ్రహించినప్పుడే మనం ఉన్నత స్థాయిలోకి వస్తాము. మీరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అంతటి పొజిషన్ అనేది మీ పిల్లలకు కూడా నేర్పించినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు
ఉపాధ్యాయులు ఎన్ని కొట్టినా తిట్టినా కూడా ఏమీ అనేవారు కాదు. పేరెంట్స్ కూడా సహకరించేవాళ్ళు. పిల్లలను ఓపికతో చెయ్యాలి, కానీ వాళ్ళు వినడం లేదు. లేకపోతే ఏదో ఒక మార్గం ఆలోచించుకోవాలి, ఏదో ఒక మార్గం ఆలోచించుకొని చేయాలి. అంతే, కష్టపడాల్సిందే పిల్లలతో. మేము పిల్లలు మంచి కావాలంటే వాళ్ళకి కొంచెం క్రమశిక్షణ నేర్పాల్సిందే. అన్నీ కూడా తెలుసుకొని మేము ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా చేయాలి, టీచింగ్ ఎట్లా చేయాలి అనేది కూడా మాకు సార్ కూడా బాగా మంచిగా విపులీకరించేది. ఇప్పుడు నేను నవభారత్లో 20 years చేశాను. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మానేశాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇక రవి సార్ ఉన్నారు.